సో ఇదండి, అక్కడేమో మా ఆయన స్నానం చేస్తుంటే ఫస్ట్ తీర్థం అనమాట అదండి. రామేశ్వరంలో ఇక్కడ మా అమ్మ, నేను చేయలేను. ఇది ఫస్ట్ తీర్థం. ఏం తీర్థం సోనా? వెల్లుండి తీర్థం అంట. మీరు నమ్మరు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి అంటే నీళ్ళు కింద క్లియర్గా కనబడుతున్నాయి. అన్నీ ఏదైనా క్లియర్గా కనబడుతున్నాయి. నాకు బాగా నచ్చింది, అసలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి నీళ్ళు. నాకు ఇలా చేసుకోవాలంటే కొంచెం సిగ్గు. ఆయన నేను డ్రెస్ తెచ్చుకోలే కూడా. యూ ప్యాంట్ తడిస్తే తడు మా అమ్మాయి తడవలా వద్దా అని రాళ్ళు ఏరుకుంటుంది, చెట్లు ఏరుకుంటుంది, చెట్ల పూలు ఏరుకుంటుంది అన్నీ. ఇదండి, కానీ నీళ్ళు చాలా అంటే చాలా లోపల గవ్వలు అన్నీ కనబడుతున్నాయి. కాకపోతే నేను మొహం కడుక్కున్నా కదా, ఉప్పులు నీళ్ళు అయితే. మా ఆయన అని చెప్పిస్తా, మా ఆయన దగ్గర పోతున్నా. బాబు అదండి, లోతు ఎక్కువ లేవులేండి. ఇదండి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంత అదృష్టం కదా, వాళ్ళకి కావలసినప్పుడు వస్తారు, కావలసినంత ఎంజాయ్ ఉంటుంది. దీని గురించి మనం ఈ తీర్థాల గురించి ఎక్కడో దాటేస్తాం. ఇక్కడ నెత్తి మీద జల్లు కోసం తాగలమా, తాగినమా సోని, తాగినమా? ఇచ్చిండు. డైలీ వస్తుంటాయా? సో లాస్ట్కి రాములవారి తీర్థం తాగిరనమాట. దాహంతో అడిగితే వాటర్ కోసం సముద్రం మధ్యలో ఈ దానికి చాలా తేడా ఉంది. తాగినామా? ఈ నీళ్ళు ఎంత ఉప్పు ఉండే, ఈ నీళ్ళు ఎంత ఉంది కదా. సీతమ్మ వారు తాగిన నీళ్ళు తాగిన. సో ఇది వచ్చేసి లక్ష్మణ తీర్థం అండి. ఇదేంటి అని అంటే లక్ష్మణుడు చేసిన రిజాల్వ్స్ అంటే పాపాలు, సిన్స్ అంటారు కదా, ఆ పాపాలు తొలగించుకోవడానికి స్నానం చేసిన తీర్థం అన్నమాట. సో దానికోసం అనేసి ఇది లక్ష్మణ తీర్థం అని పేరు వచ్చింది. అండ్ ఇక్కడ ఉండే శివుడి పేరేమో లక్ష్మణేశ్వర స్వామి. చేపలకి ఫుడ్ వేస్తారంట, మురుమురాలు వేస్తారంట. సో నెట్లో పెట్టమ్మా. అక్కడ మన రూమ్ దగ్గర పెట్టేసి అవి ఏం కాదు డౌట్లు. సో ఇదండి ఈ వ్యూ అయితే రామపాదం దగ్గర నుండి కంప్లీట్ వ్యూ అనమాట. ఇది అది మెయిన్ రామేశ్వరం టెంపుల్ కనిపిస్తుందా? అది మెయిన్ టెంపుల్. అండ్ అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది, అది కూడా చూపిస్తా.
చూడండి అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది. అంత దూరంలో ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది, మరి అది ఏంటిదో తెలీదు. బట్ ఇదైతే మెయిన్ టెంపుల్ అండ్ ఇది ఒక స్తూపం, లాస్ట్ ఫైనల్ పాయింట్ది. సో ఇది మొత్తం కంప్లీట్ వ్యూ, పైకి వెళ్ళి చూపిస్తాం మీకు. సో ఇదండి, ఇది మొత్తం కంప్లీట్ రామేశ్వరం. ఆ మధ్యలో చిన్న రివర్, కొబ్బరి తోటలు, చిన్న చిన్న ఇల్లులు, మొత్తం ఇదంతా కంప్లీట్ రామేశ్వరం సిటీ. రామపాదం నుండి ఇక్కడ టాప్ నుండి అది టెంపుల్ వ్యూ. ఇది టెంపుల్. సో దీనికి రామపాదం అని పేరు ఎందుకు వచ్చిందని అంటే, రాముల వారు సీతాదేవి కోసం లంకకి వెళ్ళే ముందు ఈ రామపాదం ఈ ప్లేస్లో రెస్ట్ తీసుకున్నారంట. ఈ విశ్రాంతి తీసుకున్న ప్లేస్లో రాముల వారి పాదాలు పడ్డాయి అనేసి, సో దీన్ని రామపాదం అనేసి పిలుస్తున్నారు. ఇది బాగుంది, కాకపోతే కొంచెం స్టెప్స్ అవన్నీ ఉంటాయి, ఎక్కడం కష్టం. అది చిన్న రివర్ పక్కకి. మా నాన్న చూడండి. సో ఇదండి, ఇది రామాలయము. ఇక్కడ రామేశ్వరం దాటి ధనుష్కోడిలో రామాలయం. రాములవారి పాదాలు ఉన్నాయంట, చూడడానికి వెళ్తారు. కానీ అంటే మాత్రం బీభత్సంగా ఉంది. ఇదండి చుట్టూ వాటర్. ఎండలైనా ట్రావెల్ బస్సులు కానీ మామూలుగా కార్లలో కానీ వచ్చి దర్శనం చేసుకొని వెళ్తున్నారు. సో ఇదండి, చాలా లోతుంది అనుకుంటా నాకు తెలిసి. ఇది అటన్నీ కార్లో ఉన్నాయి. సో ఇదండి కోదండరామ టెంపుల్. చల్లగా ఉంది. సో ఇదండి, ఇక్కడ నుంచి వచ్చినాం. సో ఇదండి, ఏంది మా ఇది చెప్పు. కోదండరామ టెంపుల్, వాటర్ మధ్యలో రాముడి టెంపుల్ అన్నమాట ఇది. వాటర్. సో ఇప్పుడైతే దర్శనంకి వెళ్తున్నాము. చూస్తా లోపల అలౌడ్ ఉంటే ఓకే, లేకపోతే లేదు. ఈ మధ్యలో ధనుష్కోడి వెళ్ళే దారిలో జటాయు ఉందన్నమాట. జడ తీర్థం శివన్ టెంపుల్. సో అది చూడడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ రోడ్ అయితే మొత్తం అడవిలో నుంచి అయితే వెళ్ళాలి. ఒక చిన్న అడ్వెంచర్ లాగా ఉంటుంది. మంచి అడ్వెంచర్స్ చేసే వాళ్ళకైతే ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. రోడ్ అయితే అస్సలు బాగాలేదు, అంటే ఫారెస్ట్ రోడ్ ఇది. బట్ ఇదండి, వెళ్తే పెందలాడ వెళ్ళండి, కొంచెం పొద్దుపోయికి మాత్రం వెళ్ళొద్దు. సో ఇదండి, చుట్టుపక్కల మొత్తము ఇలా ఫారెస్ట్ ఉంది. తీసుకెళ్ళి కొద్దిగా అంతా. ఇదండి పికాక్, మంచి ఫుడ్ తినడానికి అయితే వచ్చింది. ఇక్కడొకటి పికాక్. ఇదండి పికాక్, ఎంత బాగుంది కదా, కాకులు. ఇదండి కానీ సూపర్ ఉంది అసలు లొకేషన్ అయితే. ఇదండి సూపర్ లొకేషన్. హాట్స్ అమ్మా, అది బేబీ మా అదో అయ్యి ఇదో క్యూట్ ఉరుకుతుంది అది.
మమ్మీ డాడీ బేబీ ఒక ఫ్యామిలీ ఉంది ఇక్కడ, మా ఫ్యామిలీ లాగా. ఇక్కడ టెంపరేచర్ ఎండ ఫుల్ ఉంది, కనుక అది తెలుస్తలేదు. వర్షం పడే సూచన కూడా ఉంది. సో ఇదండి మా అమ్మమ్మ. అమ్మ హాయ్ చెప్పు. మా అమ్మ హాయ్ చెప్పు. ధనుష్కోటి నేను. సో ఇదండి పికాక్. 2 పికాక్స్ ఉన్నాయి అక్కడ. అడవిలో మంచిగా పికాక్స్, అక్కడేమో హార్ట్స్ బాగా ఆడుకుంటున్నాయి. మా నాన్న హాయ్ చెప్పు నాన్న ఒకసారి. మమ్మీ ఏది? ఇదండి చిన్న హార్ట్స్ బేబీ. అదే అదే నాన్న. సో ఇదండి అదే టెంపుల్ కోసం అని వెళ్ళాము. బట్ మా అమ్మ ఎక్స్పీరియన్స్ చెప్పమా. ఈ రోడ్డు చాలా ఇసుక ఉంది. మా ఆయన ఒక్కడ వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాడు. నేను వెళ్ళలే, ఎందుకంటే ఇసుక ఉంది, నడవలేరు. ప్లస్ కారు కూడా పోదు బలం. సో ఇవన్నమాట రామేశ్వరంలో పుణ్యతీర్థాలు. మాకు ఎంత తీయాలో అంతే తీసాము, ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి కొంచెం భయంగానే ఉంటుంది. ఈ వీడియోలు తీయడం కానీ ఇవన్నీ ఎవరేమంటారో మనకు తెలియని ఊరు, తెలియని భాష, అందుకనే కొన్ని అంతవరకే, అంత డీటెయిల్స్గా అయితే ఉండదు. మాకెంత చేతనైందో అంతే తీసాము. ఇందులో ఏమన్నా అక్కడ లేదు ఇక్కడ లేదని అనుకోవద్దు, ఎందుకంటే ఒక సైడ్ ఇక్కడ ఏమనుకుంటారో అని భయం. ఇంకా నెక్స్ట్ మేము వెళ్ళింది ఏంటంటే ధనుష్కోడి, పమ్మన్ బ్రిడ్జి. అది నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి. అంత పర్ఫెక్ట్ యూట్యూబర్స్ కాదు, అంత వీడియోలు తీసేంత యూట్యూబర్ లాగా ఇంట్లో తీసేవాళ్ళం మేము. ఏదో తెలిసిన వరకు తీసాము. అంత దూరం పోయాం కాబట్టి ఏమీ లేదనుకోకుండా తీసాము అంతే. నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి. పమ్మన్ బ్రిడ్జి, ధనుష్కోడి.